నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలోని పురాతన 14వ శతాబ్దానికి చెందిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలోనికి భక్తులు పోవు మార్గాన్ని స్థానిక రైతు ఒకరు తనకు ఈ భూమిలో హక్కు ఉందంటూ కంచె నాటాడు. అయితే గ్రామస్తులందరూ ఏకమై రహదారి మార్గంలోని కంచెను తొలగించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ముప్పిరాల నరసింహ కుమారస్వామి, స్థానిక రైతు దేవుళ్ల మనోజ్ కుమార్ రెడ్డి భక్తులు మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయం దివంగత అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో నిర్మాణం జరిగి ఈ దారి గుండా భక్తులు దైవ కార్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొత్తం శివాయ భూమి అని, దీనికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదం తెలుసుకున్న తహసీల్దార్ ఎస్ఐ జంపాని కుమార్ కు స్థల వివాదానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. దీనికి త్వరలో విచారణ జరిపి పరిష్కారం చేస్తామని తహసీల్దార్ మాధవరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఒకటే మేము చెప్పేది ఏంటంటే, ఇది ప్రభుత్వం భూమి. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు కోర్టులో నుంచి వచ్చిన డాక్యుమెంట్ ఇది. కోర్టులో అప్పుడు సర్వే చేయించారు 1973లో చేపిస్తే ఫ్లాట్ నెంబర్ 8 ఎకరా 5 సెంట్లు మాత్రమే పట్టా, మిగతాదంతా పోరంబోకు అంటే ప్రభుత్వ భూమి, ఇరిగేషన్ ల్యాండ్. కట్టేప్పటి నుంచి నేను ఇక్కడనే పనిచేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి వెనక కై చేస్తున్నాను. దానివల్ల నేనైనా ఉన్నాను. ఆ కై చేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఆయన క్రైస్తవులు అయినా ఆయన పోయి స్థలం అడిగారు. అడిగిన ఆయన కైలోకి రాకుండా వాళ్ళకి ఎంత పోతే అంత ఇచ్చేసి రాళ్ళు వేయమన్నాడు, వేసాను. అప్పుడు ఈ కాలువ కడుతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈ గారు పోతే స్టేట్ లెవెల్లో ఒక ఆయన వెంకటరమణరాజు ఆయన పేరు, ఆయన వీళ్ళందరూ వచ్చి దీన్ని శాంక్షన్ చేశారు. కాలువ శాంక్షన్ చేసి బ్రిడ్జి పోస్తే ఇన్ని కాలువ కడుతుంటే అప్పుడు ఎవరు ఏం పలకలేదు. అప్పుడు ఏమంటే అక్కడ ఆర్చి కట్టారు. ఆర్చి కట్టి సతీష్ అని అతను కట్టాడు. అతనికి 4 లక్షలు అయింది. ఈ గుడి అచ్యుతరామయ్య వచ్చి దీన్ని ఊళ్ళో సందాలు వేసుకొని ఆయన దండుకొని ఆయన కట్టారు. కట్టిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తుంది. ఇటీవల ఇప్పుడు దాకా ఏమి గొడవలు లేవు, ఏమి బాగా శుద్ధంగా జరిగిపోతా వస్తుంది. ఇటీవల ఒక 6 నెలల నుంచి ఇది వచ్చి ఈ స్థలం మాది, మీరు నడిచేదానికి లేదు, అది ఇది అని చెప్పని అడ్డపడుతున్నాడు. పంది సుబ్రహ్మణ్యం అని అతను ఎక్కడ అడ్డపడుతున్నాడు. మామూలుగా నా కాడ 1971లో సర్వే చేసిన కాగితాలన్నీ ఉన్నాయి నా కాడ. కొన్నాడు ఆయన నుంచి సోమిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కొన్నాడు. కొనేటప్పుడు అప్పుడు 20 సెంట్లు కయ్యి దేవుడిదే ఉంది, దీన్ని దేవుడికి ఇయ్యాలా అని చెప్పని ఆయన ఏంటంటే చెప్తే, ఎవరన్నా వస్తే మళ్ళీ కై బీటి పెడితే అటగిస్తారని చెప్పని ఆయన మనం కలుపుకుందాం, దీని ఎవరో వస్తే వాళ్ళకి ఇస్తాం దీన్ని అని చెప్పాడు ఆయన. మండలం నెల్లూరు జిల్లా పేటూరు గ్రామంలో 1000 సంవత్సరాలుగా చాముండేశ్వరి అమ్మవారి గుడి ప్రాచీనంగా ఉంది. ఒక ఆయన ఆడిటరు అచ్యుతరామయ్య అని చెప్పి ఆయన వచ్చి గుడి డెవలప్ చేసి అప్పటి నుంచి కూడా పురాతనంగా ఈ దారి ఉందని పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి సార్ ఉన్నప్పటి నుంచి కూడా దారి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ కయ్యి గారి పట్టా కయ్యి ఇది, మాకు దారి లేదు, దారి తేవడానికి లేదు, సారు కొనుక్కోమని చెప్పాము, అంతవరకు పోనిస్తున్నామని చెప్పారు. అందుకని చెప్పి గ్రామస్తులు ఏంటంటే శివాయి భూమి ఇది, ఎప్పటి నుంచో దారి ఉందని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు విశేషంగా అందరూ కూడా జనాలు మా గ్రామ దేవత మేమందరూ కూడా పూజ జరుపుకోవాలి, ఎట్టయినా సరే ఇది తప్పని చెప్పి జనాలందరూ కూడా వచ్చి ఈ నాటిని ఇక్కడ పెరికేసి ఈ విధంగా సభ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చాముండేశ్వరి ఈ ఊరే కాదు, నెల్లూరు జిల్లా సూలూరుపేట నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని అన్ని బాధలు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దీనికి గట్టిగా నిలబడి చేశారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.